సమాజానికి ఉపయోగపడే విషయాన్ని ఎవరైనా ఒక వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెడితే దానికి ఎవరు వ్యూస్ కూడా రావట్లేదు. ఎందుకంటే మనకు అవసరం లేని విషయాలు ఇవన్నీ. ఎందుకంటే మనం మనం ఎంజాయ్ చేయాలి. ఏదన్నా ఆడది పిచ్చి గంతులు వేస్తుంటేనే, లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడుతుంటేనే, లేకపోతే బరిచెగిచ్చి డ్యాన్సులు చేస్తుంటేనే అవి చూడడానికి మనం మన టైంను ఉపయోగించుకోవాలి తప్ప ఇటువంటి విషయాలు మనకెందుకు, మనకు టైం వేస్ట్ అనుకుని సమాజం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇవాళ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటి, నేను పొలానికి వెళ్ళి వచ్చేటప్పటికి నా భార్య వేరే ఒకరితో ఉంది, నేను పోలీసులు తాయంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను, దాన్ని కొట్టానండి. సిగ్గుందాలి నీకు అసలు? అంటే నువ్వు ఈ విధంగా, అంటే నీ కుటుంబ పరువు నువ్వే తీసుకుని వీడియోల ద్వారా ప్రదర్శించుకుంటున్నావు. ఇవాళ రకరకాల బిట్లుగా నీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకు ఇట్లా నాశనం అవుతున్నారు? ఎందుకు తెలివితేటలు ఎందుకు లేవు మీకు? అంటే నలుగురు ఏమనుకుంటారు? నీతో గొప్పతనం అనుకుంటారా? నీతోటి కాపురం చేయడానికి ఇష్టమైన ఆడతాడిని నువ్వు నీ అంతటి నువ్వే దాన్ని మర్యాదపూర్వకంగా ఎల్లగొడితే అయిపోయేది కదా. అంతేగాని నువ్వు నలుగురు ముందు పోలీసులను పిలిచి అందరినీ హంగామా చేసి, పోలీసులు పిలిస్తే నీ యొక్క స్ట్రీట్లోనే ఎవరో చూస్తుంటారేమో, అంతే. ఆ నలుగురు పక్కింటోళ్ళు చూస్తుంటారు. కానీ ఇవాళ మొత్తం సమాజం మొత్తం నేను చూస్తుంది. సిగ్గుండాలి కదా నీకు? దేనికి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని? అంటే నీ భార్య అని రోడ్డు మీద గడిస్తే పరుగు పోయేది ముందు నీదే. నువ్వు మగాడవు కాదురా అంటారు, అంతే. నువ్వు మగాడవు కాదు కాబట్టి నీ భార్య ఇంకొకటి దగ్గర పడుకుంది అంటారు. మరి నువ్వు మగాడవు కాదని అనిపించుకోవాలా? రేపొద్దున ఇంకొక ఆడదాన్ని నువ్వు ఎలా పెళ్లి చేసుకుని దాన్ని ఎలా నమ్ముతావు నువ్వు? ఎప్పుడైతే నీకు నీ భార్య రెడ్ హ్యాండెడ్గా దొరికిందో దాన్ని వదిలిపెట్టేసి ప్రయత్నం చేయాలి, అంతేకాని లేకపోతే దాంతో కాపురం చేయడానికి సహించి కాపురం చేస్తే ఏదో రోజున నిన్ను మట్టు పెట్టడం కూడా ఖాయం. ఇటువంటి సంఘటనలు ఎన్ని జరగట్లేదు? అయినా సోషల్ మీడియాలో ఎక్కి కుటుంబ పౌరవాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు మీరు? గొప్పతనం అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఇలా వీడియోలో నువ్వు ఎక్కితే గొప్పతనం అనుకుంటున్నారా? బిట్లుగా వేసి అనవసరంగా పరువుని గంగలో కలుపుకుంటున్నావు. ఎందుకయ్యా అనేది? ఎందుకు ఎప్పుడు మారుతారు మీరు? అసలు ఏం మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నావు? నీ గొప్పతనం కాదు, నీ యొక్క ఎదవతనం చూస్తున్నారు అందరూ కూడా. నువ్వు ఎంత ఎదవో అర్థమవుతుంది. అంటే నువ్వంటే ఏమాత్రం ఎదులేని నీ భార్య గొప్పతనం, నువ్వు భార్య యొక్క చెడ్డతనాన్ని నువ్వు బయటపెట్టావు అనుకున్నావు. కాదు, నువ్వు మగాడవు కాదని ఆమె నిరూపించింది. ఆ నిరూపించినట్టు చేసుకున్నది కూడా నువ్వు.